పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో మన గ్రహాలు ఎక్కడున్నాయంటే శుక్రుడు స్వక్షేత్రగతుడై వృషభ రాశిలో, మరి రవి గురులిద్దరూ కూడా మిథున రాశిలో, కుజకేతువులిద్దరూ కూడా సింహరాశిలో, అలాగే రాహువు మనకి కుంభరాశిలో, శని మీనరాశిలో ఉండడం జరిగింది. బుధుడు కర్కాటక రాశి సంచారం చేస్తున్నాడు. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేక వీరం. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, అలాగే జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ ద్వాదశ రాశుల వారికి మనం ఎలా ఉన్నాయి ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి మరి ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని పనులు కూడా చక కదిలిపోతాయి. బంధుమిత్రులు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇప్పుడు అసలే బోనాలు, అందువలన ఈ వారమంతా కూడా బంధుమిత్రులతో తాగడము, విందు వినోద కార్యక్రమాలు, మృష్టాన్న భోజనాలు ఇవన్నీ కూడా వస్తాయి. రాహువు కుంభరాశిలో ఉన్న కారణంగా ఏలినాటి శని జరుగుతోంది ఈ మేషరాశి వారికి. మరి దానివల్ల మనకి పిల్లలకి సంబంధించి పిశాచ యోగం వచ్చింది. అంటే పిల్లలు పిశాచాలే పీడిస్తారనమాట. మరి ఏదైనా బండి కొనిపెట్టు డాడీ అంటే బండి కొనిపెడతారు. బండి మీద వాడు ఒకడే వెళ్తాడంటే ముగ్గురిని ఎక్కించుకొని వెళ్తాడు. దానివల్ల పోలీసులు పట్టుకుంటారు. మిమ్మల్ని ఆర్సీ బుక్లు, ఈ బుక్లు, ఆ బుక్లు పట్టరమంటారు. లైసెన్స్లు ఇవేమీ ఉండవు వాడికి. అందువల్ల పిల్లలు బాగానే ఉంటారు, కానీ తండ్రుల మీద, ఈ పేరెంట్స్ మీద దెబ్బ పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కమ్యూనికేషన్స్కి సంబంధించి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆ యొక్క కమ్యూనికేషన్ అనేటువంటిది సరిగ్గా ఉండకపోవడం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఏలినాటి శని సమయంలో మంచి లాభాలు జరుగుతాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. తెలిసినటువంటి వాళ్ళ సంబంధాలతో వీళ్ళు వివాహం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క నిద్ర అనేటటువంటిది చాలా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. మరి మెస్మరిజం పవర్ ఈ మేషరాశి వారికి బాగా పెరిగి చక్కగా లాభంలో ఉన్నటువంటి ఈ యొక్క రాహువు అనేకమైనటువంటి లాభాలను మనకి రాశి వాళ్ళకి తెచ్చిపెడుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలాంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.